చేస్తున్నాను. సార్ నాకు 5 ఇయర్స్గా తెలుసు. సార్ వర్క్ వైజ్గా తీసుకుంటే నైట్ నేను 10:30కి నా డే టైంలో నేను ట్రావెలింగ్ అది ఉంటుందనేసి వర్క్ సిఎఫ్ఎంఎస్ చేయను. నైట్ 8 o'clock స్టార్ట్ చేసి 10:30, 11 వరకు చేస్తాను. ఆ టైంలో నేను సార్కి మెసేజ్ పెడదామని చూసేటప్పటికి ఆల్రెడీ అప్రూవ్ చేసేసింటారు సార్. నైట్ 11 o'clock అప్రూవ్ చేస్తారు. ఆ తర్వాత ఏమైనా చేసినా మార్నింగ్ 4 o'clockకి అప్రూవ్ చేసి మరీ మెసేజ్ పెడతారు. సరే ఇది అప్రూవ్ చేశారు చేసుకోండి అని చెప్తారు. అదేవిధంగా నీరు చెట్టు బిల్స్ ప్రతిదీ ఏది పెండింగ్ ఉన్నా కూడా మనకన్నా ఏఈలు మనం చేసే కన్నా మనకన్నా ముందే సార్ ఫాలోఅప్ చేసుకొని ఈ వర్క్ ఇలా చేయాలని చెప్తారు. రిపోర్ట్స్ వైజ్గా చూసుకున్నా మా కుప్పంలో కొంచెం రిపోర్ట్స్ ఏదైనా చేయాలి అన్నా కూడా మాకు గైడెన్స్ కోసం సార్కి కాల్ చేస్తాము. ప్రతి విషయంలో ఎస్టిమేట్స్ పంపించినా దాంట్లో రిపోర్ట్స్ ఏదైనా ఉన్నా కూడా సార్ చూసి దాన్ని రెక్టిఫై చేసి ఏదైనా ఇలా మార్చండి అని చెప్తారు. చెప్పే లోపల ఒక్కోసారి సారే రిపోర్ట్ కూడా రెడీ చేసి పంపించేస్తారు. సిఈ ఆఫీస్ నుంచి కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి మాకు పాలా చెక్ డ్యామ్స్ మీద. దాన్ని మాకన్నా ముందే సార్కి వస్తుంది తీసుకొని దానికి రిప్లై కూడా రాసేసి మాకు మళ్ళీ మెసేజ్ పెడతారు సార్. రిప్లై చేసాం. ఆ విధంగా ప్రతి విషయంలో ఏఈస్ కానీ డీఈస్ కానీ చాలా సపోర్టింగ్గా ఉన్నారు సార్. ఆల్ ద బెస్ట్ సార్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ సార్. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా మాట్లాడారు. ఇంకెవరైనా